హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. సంతోష్ గారు చెప్పండి, చాలా రోజుల తర్వాత. యాక్చువల్లీ మన కమ్యూనిటీలోకి రాకముందుకు నాకు అసలు జీరో నాలెడ్జ్, తెలియదు అసలేమో. మా బ్రదర్ ఒక అతను చూసి నాకు ఇలా మీ వీడియో టెలిగ్రామ్ లో షేర్ చేశారు. ఒక రోజు చూసాను, బాగుంది క్లాస్, మనం కూడా జాయిన్ అయితే బాగుంటది, ఒకసారి 2-3 సార్లు విందామని చెప్పేసి చూసాను వీడియోస్ చాలా మీవి టెలిగ్రామ్ లో. చూస్తూ ఉంటే మా బ్రదర్ ఇంకా ఎలా ఉంది అని అడిగేసి జాయిన్ అవుతావా అని చెప్పేసి అమౌంట్ పే చేశారు. పే చేసిన తర్వాత ఇంకా ఒక 2 days విన్నాను. 2 days వింటుంటే కొంచెం బోరింగ్ అనిపించింది. ఫస్ట్ నా క్లాస్ 14th బ్యాచ్ లో ఫారెక్స్ గురించి, అదే రోజు ఫస్ట్ టైం. ఈ 1.5 ఉంది, ఏంటి ఇంత టైం అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత 15th బ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం క్లారిటీ వచ్చింది, ఎలా చేయాలి ఏంటి అనేది. రాకముందు జీరో నాలెడ్జ్, ఇందులోకి వచ్చి మీది 15th బ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను కొంచెం ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేశాను అన్నట్టు. అప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది, క్యాండిల్స్ ఎక్కడ బ్రేక్ అవుతాయి, ఎక్కడ స్టార్ట్ అవుతుంది అన్నట్టు తెలిసింది. ఇప్పటికీ నేను కొంచెం ట్రేడింగ్ చేస్తున్నాను. కొంచెం నాలెడ్జ్ మీరు చెప్పడం వల్ల నాలెడ్జ్ వచ్చింది కొంచెం. దానికి మీ క్లాసెస్ ఉన్న తర్వాత మళ్ళీ కొంచెం ఏదైనా అర్థం కాకుండా భాగ్యమేడానికి మెసేజ్ చేసినా, కాల్ చేసినా కానీ మేడం కూడా క్లియర్ గా మనకి ఏ డౌట్ ఉన్నా మీరు కాల్ చేయండి, మొహమాట పడకండి, మీరు మొహమాట పడితే వేస్ట్ అని చెప్పేసి చెప్పారు. ఓకే అని చెప్పేసి మేడంకి డైలీ ఏదైనా డౌట్ మీరు చెప్పిన దాంట్లో కొంచెం క్లారిటీ లేకుండా, క్లియర్ గా లేకుండా, నాకు ఇక్కడ మాకు కొంచెం రెయిన్ ఎక్కువ, వర్షాలు ఎక్కువ పడుతుండడం వల్ల క్లారిటీగా రావట్లేదు మీ వాయిస్. సో ఇక్కడ నేను డౌట్ ఉంటే అక్కడ స్టాప్ లాస్ లాగా పెట్టుకొని స్టాప్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని ఈ టైంలో నాకు రాలేదు అని చెప్పేసి మీ రికార్డింగ్స్ ఉంటే రికార్డింగ్స్ చూస్తున్నాను. ఆ రికార్డింగ్స్ నేను టైంలో బుక్ లో నోట్ చేసుకుని మేడం కడితే మేడం క్లియర్ చేస్తున్నారు. డైలీ మార్నింగ్ 9 o'clock మేడం మెసేజ్ చేస్తారు, మీకు నిన్న జరిగిన క్లాస్లో ఏమన్నా డౌట్ ఉందా, క్లియర్ గా ఉందా అని చెప్పేసి డైలీ అడుగుతారు. అది చాలా మంచి అనిపించింది. మీరు చెప్తుంటే కూడా స్కూల్ డేస్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఏదైనా చెప్పిన తర్వాత క్లియర్ అని చెప్పేసి అందరు ఓకే అన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ పాయింట్ స్టార్ట్ చేస్తాను అన్నట్టు. అది నచ్చింది నాకు. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే మన క్లాసెస్ చాలా బాగున్నాయండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటాయని చెప్పేసి. నాకు ట్రేడింగ్ లో కొంచెం నాలెడ్జ్ అనేది పెరిగింది. నేను కూడా కొంచెం ఇప్పుడు అప్పుడు చేస్తున్నప్పటి నుంచి నేను ఎక్కడ కూడా లాస్ లో వెళ్ళలేదు. ఇప్పటి వరకు కొంచెం నాకు బెనిఫిట్ అయింది అన్నట్టు. రైట్. సో ఎట్లయితే ఏమైతే చూసి వచ్చారో ఎగ్జాక్ట్ అట్లానే ఉందా, ఏమైనా మార్పులు అలాగే ఉందండి, ఇంకా దానికి మించే ఉంది. రైట్ రైట్. థ్యాంక్ యూ సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ. బ్రదర్